ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. వీళ్ళంతా ఆకాశవాణి ఆర్టిస్టులు. మా గ్రామంలో రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా, రైకా గోచితవేమయ్యా, ఓ జంగమయ్యా రైకే గోచితవేమయ్యా. కుటినందుకు కూలి ఇస్తా, కుచులా గొరి పొట్టినిస్తా, కుటినందుకు కూలి ఇస్తా, కుచులా గొర్రె పొట్టెలిస్తా. రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా, రైకా గోచితవేమయ్యా, ఓ జంగమయ్యా జాలి గోచితవేమయ్యా. అదడు ఎర్ర జొన్నలు ఇస్తా, అది రూపాయి కూలి ఇస్తా, అతడు ఎర్ర జొన్నలు ఇస్తా, రూపాయి కూలి ఇస్తా. ముద్దడు ఎర్ర జొన్నలు ఇస్తా, ముందుగా నేనే వస్తా, రైకా గోచితవేమయ్యా, ఓ జంగమయ్యా జాలి గోచితవేమయ్యా. ముద్దడు ఎర్ర జొన్నలు ఇస్తా, ముందుగా నేనే వస్తా, ఎర్ర జొన్నలు ఇస్తా, ముందుగానే నేను వస్తా. అదడు ఎర్ర జొన్నలు ఇస్తా, అది రూపాయి కూలి ఇస్తా, రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా. అదడు ఎర్ర జొన్నలు ఇస్తా, అది రూపాయి కూలి ఇస్తా, అబ్బితేనా నేనే వస్తా, అబ్బకు జమాయక్క నంపుతా, రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా, రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా, రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా. చిటిడు ఎర్ర జొన్నలు ఎత్తా, చిటి చెల్లి నీకే ఎత్తా, చిట్టుడో ఎర్ర జొన్నలు ఇస్తా, చిట్టి చెల్లిని నీకే ఇస్తా. అబ్బితేనా నేను వస్తా, అబ్బకు జమాయక్క నంపుతా, రైకా గోచితవేమయ్యా, ఓ గంగమయ్యా జాలి గోచితవేమయ్యా. లిగతయకు తైతయకు తజ్జుముతా. చాలా మంచి అద్భుతమైనటువంటి జానపదం. ఇట్లాంటిది తెలంగాణలో కూడా పాడతారు ఇట్లాంటి పాటనే. మరి ఇంకో పాట ఏదన్నా తల్లికి సంబంధించిన పాట పాడతారా? అమ్మ నేను బోనే మాయమ్మ, నేను బోనే తల్లి, అమ్మ నేను బోనే మాయమ్మ, నేను బోనే మెనత్త కోడు కని మెచ్చినందు ఇచ్చినావు, మెనత్త కోడు కని మెచ్చినందు ఇచ్చినావు, అమ్మ తమ్ముడని ఆశపడి ఇచ్చినావు, అమ్మ నేను బోనే మాయమ్మ, నేను నీళ్ళు పున్నాము నాడు నీళ్ళకాడ దంగినాడు, పొయ్యి పున్నాము నాడు పొయ్యి కాడ దంగినాడు, బగారు జాలే దాన్ని బర్రి మీద దంగినాడు, బగారు జాలే దాన్ని బర్రి మీద దంగినాడు, కట్టాము జాలే దాన్ని కాలుతోన దంగినాడు,
అమ్మ నేను బోనే మాయమ్మ నేను బోనే తల్లి అమ్మ నేను పోనే మాయమ్మ నేను పోనే తల్లి ఆ పిల్ల పండగ నాడు పిర్ర మీద దన్నినాడు నాడు పిర్ర మీద దన్నినాడు శివరాత్రి నాడు చింతపండు చేసినాడు అమ్మ నేను బోనే మాయమ్మ నేను బోనే తల్లి అమ్మ నేను బోనే మాయమ్మ నేను బోనే తల్లి అమ్మ నేను పోనే మాయమ్మ నేను పోనే తల్లి ఆ ఎల్లుద్ది కాడ ఎచ్చిరి కన్నాలు బుద్ధి కాడ భయమున్న తాళము కాడ తప్పేవన్న మధ్యలి కాడ మరిచేవన్న జిందకు తగ జిందకు తై తయ్యకు దజ్జుముథా. చాలా సంతోషం, చాలా బాగుంది. ఇట్లా వాళ్ళు నాకు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూసినా నేను. మరి మన కృష్ణారెడ్డి సారే ఇది వల్ల మిమ్మల్ని కలిసే అవకాశం నాకు కలిగింది. చాలా సంతోషం సార్, చాలా బాగుంది. అదే మీరు కూడా నువ్వు అదే నువ్వు ఇటు పాడు. ఏదైనా పాడతారు? తొడుగు 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 చెట్టి తొడుగు గాజులు నాయన్నం చూసి తొడుగు చెట్టి నిలపగాజులు తొడుగు 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 చెట్టి తొడుగు గాజులు నా అన్నం చూసి తొడుగు చెట్టి నిలవ గాజులు అల్లుగంటి బిల్లురు గాజులు అల్లుగంటి బిల్లురు గాజులు నిమ్మ చెట్టు చెట్టు గాజులు తొడుగు 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 చెట్టి తొడుగు గాజులు నాయన్నం చూసి తొడుగు చెట్టి నిలపగాజులు అల్లుగంటి బిల్లూరు గాజులు అల్లుగంటి బిల్లూరు గాజులు చెన్నపట్నం చేసిన గాజులు గుంటూరులో దిగిన గాజు తొడుగు తొడుగు అబ్బ తొడుగు 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 చెట్టి తొడుగు గాజులు నా అన్నం చూసి తొడుగు చెట్టి నిలవ గాజులు ఏమి రాసిన మామ పాతానంటావురా ఏమి రాసిన మామ పాతానంటావురా సమరన్నక చల్లనక పాతానంటావురా గుడ్డన్నక గుసలనక పాతానంటావురా యాగం చేసి వేలుకున్నావు పాతానంటావురా అప్పుడు కలిగి మా ఇప్పుడు ఆడలేకపాయ వద్దంటినా నేను వల్లనంటినా అప్పుడు కలిగి మా ఇప్పుడు లేకపోయా వద్దంటినా నేను వల్లనంటినా బాల బాలనయ్య ముద్దు బాల సంజీవ రాడ వెళ్ళ నూరి తెలియరాల స్వామి సంజీవా బాల బాలనయ్య ముద్దు బాల సంజీవరాయ ఎల్ల నూరు తెలియరాల స్వామి సంజీవా వత్తనంటే వైపు కాదు వాగిటాన రచ్చ బండ మత్తరంతో చిన్నవాడు మరికాయలి బాల బాలనయ్య ముద్దు బాల సంజీవరాయ ఎల్ల నూరు తెలియరాల స్వామి సంజీవా కాటి దానివే ఎక్కాటి దానివే చక్కాన్ని కోమలే వక్కాదాని వడిలో ఓ బామరో చించిత ఒడ్డిగని వడిలో ఎక్కాటి దానివే చక్కాని కోమలి ఒక దాని వడివిలో బామరో చెంచుత వడ్డిదాయి అడవిలో ముల్లో ముల్లంగి వనము ముళ్ళు ముల్లంగి ముందర కమ్ముచ్చి వనము ముల్లో ముల్లంగి వనము ముందర కమ్ముచ్చి ముల్లో ముల్లంగి వనము ముందర కమ్ముచ్చి వనము తిరగల్ల చింతవనమురా ఓ నాయుడా బాయిగా తిరగల్ల చింతవనమురా ఎక్కాటి దానివే చక్కాని కోమలి ఒక దాని వడివిలో బామరో చెంచుత వడ్డిదాయి అడవిలో సార్, మీ గ్రామాన్ని చూసిన తర్వాత, మీ గ్రామంలో మీరు చేసినటువంటి ఈ సేవలు చూసిన తర్వాత నిజంగా అచ్చ తెలుగు జానపదం సుబ్రాయపేటలోనే పరిడవెళ్తుందని నాకు అర్థమైంది. మరి ఇక్కడ కట్టించినటువంటి ఈ కళాక్షేత్రాన్ని మీరు కట్టించేటటువంటి ఆ ప్రయాసలో ఎటువంటి ఆదరణ లభించింది? ఎట్లా కట్టించినారు? ఏ సంవత్సరంలో కట్టించినారు? ఓకే అండి, తప్పకుండా. మీరు ముఖ్యంగా మా స్వగ్రామాన్ని సందర్శించినందుకు మా గ్రామ పెద్దల పక్షాన, మా జానపద యువ కళాకారుల సంఘం పక్షాన, కళాకారుల పక్షాన మీకు స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మీరు చేసినట్టు సేవ, ఇప్పుడు దగ్గర 208 మంది కళాకారులను డాక్యుమెంటేషన్ చేసి తెలుగు ప్రజలకు అందించారు. నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగాను కాబట్టి ఏదో నాకు
తోచిన విధంగా ఇక్కడ ఉంటున్నాం తప్ప వేరేదేం కాదు. రవి గోవిందరెడ్డి గారు ఆయన చనిపోయిన ఇటీవల నా దగ్గర పిహెచ్డి చేశాడు. ఆయన నా గురువు, మళ్ళీ నాకు శిష్యుడు అయ్యాడు. జానపద యువ కళాకార సంఘం స్థాపించండి, రిజిస్ట్రేషన్ చేయండి, ఇట్లా కళాకారులకు గేమ్ సామాగ్రి వస్తాయంటే వెంటనే రిజిస్ట్రేషన్. అప్పుడు మేము చేస్తున్న చిన్న బీద కుటుంబంలో పుట్టాం. అప్పుడు ఈయన మా గొట్టు శంకరనారాయణ రెడ్డి గారు, ఈయన కంపెనీ మా మేనమామ అవుతాడు, మా అమ్మ వంశీకుడు. ఇట్లా మామ ఇట్లా రిజిస్ట్రేషన్ చేసిన డబ్బులు అంటే ఎంత మరి వేస్తా పెట్టుకుంటా పండి పెట్టేసి ఏంటి అని చెప్పారు. ఆయన ముందుకు వచ్చి ఈ రిజిస్ట్రేషన్ అయ్యే ఖర్చులకు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని స్థాపకుడుగా ఆయన జానపద యువ కళాకారుల సంఘం రిజిస్ట్రేషన్ లో ఈయన డబ్బులు పెట్టి 88వ సంవత్సరం 1988 సంవత్సరం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గోవిందరెడ్డి గారు మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఆట వస్తువులు ఇచ్చాడు. సార్ గోవిందరెడ్డి డాక్టర్ వి గోవిందరెడ్డి గారు ఆయన కడప వాస్తవుడు, నెహ్రూ వికేంద్ర కోఆర్డినేటర్, డైరెక్టర్ గా రాష్ట్రానికి డైరెక్టర్. ఆయన చిత్తూరు జిల్లా వీధి నాటకాల మీద పిహెచ్డి చేశారు నా గైడెన్స్ లోనే. ఆయన ఇటీవల చనిపోయాడు పాపం. ఆయన మాకు ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగిన గోవిందరెడ్డి గారు ఇక్కడికి వస్తారు. తర్వాత ఆరవేటి శ్రీనివాసులు జానపద సంగీత ప్రొడ్యూసర్, కడప రేడియో స్టేషన్. అతను మా ఊరికి వచ్చి నీ మాదిరి ఈ కోలాట పాటలు రికార్డింగ్ చేసుకుని ఆడిషన్ చేసి ప్రోగ్రామ్స్ ఎన్నోసార్లు పాట. ఇప్పుడు వీళ్ళంతా ఆకాశవాణి ఆర్టిస్టులు. మా గ్రామంలో ముఖ్యంగా చూడండి, కోలాటం, పురుషుల కోలాటం, స్త్రీల కోలాటం, కీలుగుర్రం, మరగాళ్ళు, డప్పులు, చెంచు నాటకం, ఆసాదికత, బ్రహ్మగారి తత్వాలు, ఇలాంటి కళాకారులు అందరూ, మరగాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రదర్శించే కళాకారులు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా తిరిగి వచ్చారు. ఏ జిల్లా కూడా లేదు సంబంధించి. తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ప్రదర్శించారు. వర్షం సినిమాలో ప్రదర్శించారు, జగడం సినిమా, వరుడు సినిమాలో కూడా వీళ్ళు చేసిన కళాకారులు వీళ్ళు చేశారు. ఇప్పుడు ముఖ్యంగా నాకు ముందు నుంచి కూడా కంప్లీట్ గా చేదోడు బాధగా ఉంటూ ఊర్లో ఏ పని చెప్పినా ఇప్పుడు నేను కంప్లీట్ బాబు మీరు నాకు కులాలు దగ్గర రానివ్వను, మతాల దగ్గర రావను, రాజకీయాలు అసలుకి రానివ్వను. రాజకీయంగా నాకు ఒక ముద్ర ఉండొచ్చు, వెనక సపోర్ట్ చేసింది కానీ నేను ఎవరిని పట్టించుకొని వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఇక్కడ మీరు అక్షల కార్పొరేట్ గ్రామం వరకు మీరు పెట్టుకోండి, గ్రామం దాటి ప్రదర్శనకు వస్తే అంత కలిసి కట్టుకుంటారని చెప్తా. అదే విధంగా ఇప్పటికి కూడా వస్తున్నారు, చేస్తున్నారు. సరే, ఈ తోపుతుర్తి కవిత గారు 2 లక్షలు శాంక్షన్ చేశారు ఈ నిర్మాణానికి. నేను 1 లక్ష రూపాయలు వేసి మా తమ్ముడు రవీందర్ రెడ్డి సెక్రటరీగా ఉంటూ ఈ నిర్మాణం చేయడంలో అందరూ మా రఘురెడ్డి గారు మా సీనియర్ క్లాస్మేట్ వాళ్ళంతా అప్పుడు వచ్చి చేసి పెట్టి ప్రారంభం చేసి మీకు అన్ని వీడియో తీసుకున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉన్నాయి. అంతేకాకుండా కళాకారులకు పెన్షన్ ఇప్పుడు కూడా వస్తుంది. మొత్తం ఎంతమంది దగ్గర 30 మందికి జానపద కళాకారులకు పెన్షన్ వస్తుంది. 2200 నుంచి 1000 నుంచి 2000 నుంచి 3000 నుంచి 4000 ఇప్పుడు కారకులు రాజశేఖర్ గారు. ముఖ్యంగా నేను ఊరికి అందరికి లిస్ట్ ఇచ్చా, వెళ్ళా. ఆయన 30 మందికి ప్రోగ్రామ్కి వచ్చి అందరికి శాలువాలు కప్పాడు, సన్మానం చేపించా. ఇప్పుడు ఎట్లా సంబంధించాను ఆ విధంగా చేయడం జరిగింది. ఆ రాజశేఖర్ గారు పుణ్య కుటుంబం. ఆయన వాళ్ళ ఏంది ప్రజలు సేవ చేశారు, అంతే మాకు కూడా చేశారు. ఆ సేవలు చేసే బాధ అట్లా ఆ విధంగా మాకు కూడా సేవ చేసే భాగ్యం కలిగింది. నిజంగా మన సత్యసాయి జిల్లా, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఉండటము నిజంగా ఈ జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం. మరి పెద్ద శంకరనారాయణ రెడ్డి గారు ముఖ్యంగా స్థాపకుడు. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలంటే మామూలుగా నేను ఏ పని చేసిన ఫోన్ చేసి చెప్పేస్తా, వీళ్ళు కంప్లీట్ గా చేసేస్తారు. జస్ట్ ఊరికే అంటే వేరే మీరు ఏం చేస్తుందంటే వస్తుంటే కంప్లీట్ గా సంతోషం చేసుకుంటున్నారు. ఈ గ్రామంలో ఇంత కళ కోసం ఇంతగా ఆరాటం చేసినటువంటి పెద్దలు అందులో మీరు కూడా. మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ గ్రామంలో ఇంత పని చేసినాము అనేటువంటి ఒక గౌరవం మీకు బాగా దక్కింది. మీకు ఎట్లా అనుభవం? ఈ కళారంగంలో ఎటువంటి ఆనందం కలిగిందంటారు? అంటే సినిమాలకు కూడా పోయినారు కదా, అక్కడ సినిమాల్లో కూడా మీకు షోస్ చేసినారు. సినిమాలు ఎక్కువ పోయినారు. టీవీ ప్రోగ్రామ్ హైదరాబాద్ అక్కడ కూడా ఇచ్చిన, నేను కూడా పోయినవన్నీ. అంతలాకి ఇచ్చినారు కదా కళాకారులు, పేరు వచ్చింది బాగా. నామాల సింగడి వేషం వేసినారు, పాటలు పాడే వాళ్ళు మా ఆయన కొడుకు నడిపాయప్ప సింగనేసి వేస్తాను ఏదో పండగలో ఆడే చేసినాడు. అంటే టీవీలో కూడా వచ్చింది కదా, అది అంత గుర్తుంటుంది. గుర్తుకు లేదు. టీవీలో కూడా వచ్చింది. 2 మాటలు పాడుకుపోయినాం ఆయన నాటికి టీవీ కేంద్రం. మీరు ఏమేమి పాడతారు? వ్యవసాయం చేస్తారు.
ఈ కళాకారులకు అందరికి సపోర్ట్ మీరు. ఓకే, మీ 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 పేరు? మాకంతా సపోర్ట్. ఇప్పుడు ఏదైనా వీళ్ళు మీ పేరు? నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి. మీరు ఎట్లాంటి కళాకారులు? ఈ కళారంగంలో ఏమేమి చేస్తుంటారు? మేము కోలాటం చేస్తాం, ఈ చెక్క భజన చేస్తాం, మా ఇది మరగాళ్ళు అది కూడా చేస్తుంటారు. హైదరాబాద్ లో అవన్నీ చేసి మళ్ళా కేరళ కూడా చేసినాము. అబ్బా, మళ్ళా కురుక్షేత్రం పోయినాము, కురుక్షేత్రంలో కూడా చేసి వచ్చినాము. ఇది భద్రాచలం పోయినాము. మొత్తం ఇక్కడ పాలేదని కూడా పోయినాం సార్. మీరు కోలాటం గురువు? శ్రీను కోలాటం గురువు నేను. అవునా? మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. వాంచుకుంటా పాడండి. వాళ్ళ ఆశగాయలు బాగా పడతారు. మీరు పాడతారా? నేను ప్లే చేస్తా. వానలే ముంగారి వానలే మురి పెంచి పురవంగ లంకించి పురవంగ ముని ఆకులిగులేచనమ్మ సై సై నా గొమ్మలిగులేచనమ్మ గండ్రు గోగులు కూర్చనమ్మ నా గుండు జల్లు జల్లు మాల కొమ్మ. గండ్రు గోగులు కూర్చనమ్మ వాణ్యాడ గురిచ రాజ్యాన నా స్వామి వరదరాజుల కోనలోన కోరన్న పూల రంగని మేరలోన మళ్ళీ కొని గురిచింది వాన కోరన్న మళ్ళీ లేచిన కోనలోన. పెద్ద పెద్ద మరకలే పేరైలి ఎద్దులు అడియారమున పిల్ల అమ్మిలి దుత్తలు అన్నిళ్ళ గుంగరాలు అన్నలుండే కొండపల్లి ఓరన్న చెలియలుండే గుంట కళ్ళు జీయరత్నము పెనుగొండ ఓరన్న జీడి లేదు రమాల ఊరు. వాణ్యాడ గురిచ రాజాన నా స్వామి వరదరాజుల కోనలోన ఓరన్న పూల రంగని మేరలోన మళ్ళీ కొన్ని గురిచింది వాన ఓరన్న మళ్ళీ లేచిన కోనలోన. చాలా సంతోషం పెద్ద ఆయన. మరి ఎంత మంచి కంఠం కూడా బాగుంది మీకు. మా ఊర్లో కూడా కోలాటం కళాకారులు ఉన్నారు. మరి మంచి పాట, చాలా మంచి పాట, అరుదైన పాట. అట్లనే ఒక ఆశగేయాన్ని ఏదైనా ఒకటి పాడండి. జోడు జోడుంగరాలు చందమామ జోడు ముద్ద టుంగురాల చందమామ జోడు ముద్ద టుంగురాలు చందమామ ఓ ఏలేలు కుంగరాలు ఓని ఏలు ముద్ద టుంగురాలు ఓని నడివేలు కుంగరాలు వాడు నాయమైని నాగిరెడ్డి వాడు ఎత్తించ గుబ్బగూడు వాడు గుబ్బగూడు కిందటోడు వాడు గుడిపేసి నాగిరెడ్డి వాడు దత్తుగుడ్డ నవ్వులతాడు వాడు వన్యగుడ్డ వగలకాడు వాడు గెజ్జలక్క కాలికాడు వాడు గెండి కోట కృష్ణారెడ్డి జోడు జోడుంగరాలు చందమామ జోడు ముట్ట టుంగురాజ చందమామ ఓ ఏ గుట్ల చేనిలోన వాడు ఎత్తించ గుబ్బగుడు వాడు గుబ్బగుడు కిందిటోడు
వాడు గురిపేసి గిట్టారెడ్డి వాడు తత్తుగుడ్డ డౌరు కాదా వాడు ఉన్ని గుడ్డ వగల కాదు జోడు జోడుంగరాలు చందమామ జోడు గుడ్డ డుంగురాజ చందమామ ఇక తై ఎక్కుతాది జిమ్ముతా. చాలా ఊపైన పాటలు. ఇట్లాంటి పాటలు భవిష్యత్తులో కనుమరుగవుతాయన్నదే నా బాధ సార్. ఈ జనరేషన్ కొంచెం ఇదిగా అయితే మెత్తపడితే ఇంకా ఈ పాటలు పాడే వాళ్ళు ఎవరున్నారు సార్? నేర్చుకునే వాళ్ళు లేరు. అందుకోసం వీళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీ పిల్లలకు యూత్ నేర్పించండి. మీరేమైనా నేర్పిస్తున్నారా? ఎంతమందికి నేర్పించినారు ఇప్పటికి? సుమారుగా ఒక 20 మంది కంటే నేర్పించినాం సార్. స్త్రీలు కోలాటం. స్త్రీలు కోలాటం. స్త్రీలు కోలాటం ఈ ఊర్లోనైనా వేరే ఊర్లో కూడా పోయి నేర్పించినారా? ఈ ఊర్లోనూ నేర్పించినాం, వేరే ఊరు ప్రోగ్రాములు పోతాం కదా. అబ్బా నాయిరెడ్డి అప్పుడే అందరికి పిలిపిస్తారు సార్. ఓకే, మీరు మీ పేరు, మీరు ఎట్లాంటి కళాకారులు? సార్ నమస్కారం. నమస్తే సార్. నా పేరు ఆదినారాయణ. ఈ కళాకారుల సంఘము, యువజన కళాకార సంఘము స్థాపించిన శంకరనారాయణ రెడ్డికి నాకు ధన్యవాదాలు. దానిపైన ఆ కృష్ణారెడ్డికి, చిగిచర్ల కృష్ణారెడ్డి మాకు గురువు. మాకు ఈ ప్రదేశం అంతా మొత్తం మన రాష్ట్రం అంతా మన దేశం అంతా చూపిస్తున్నాడు. మేము ఎక్కడ ఆయన ప్రోగ్రాము పోయినా మమ్మల్ని పిల్లంపుతాడు. మేము ఆయన గుండా మాకు పింఛను 500 కాటింటి పింఛను ఆయన తెప్పించినది. 500 కాటింటి. ఫస్ట్ పింఛను ఎన్నేళ్ల కిందట వచ్చింది? సుమారుగా 25 ఏళ్ళ నుండి వచ్చింది సార్. 25 ఏళ్ళ నుండి 500 అప్పుడు వచ్చా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినకనే మాకు వచ్చింది. ఆ ఎన్నేళ్ళు ఏంటది మాకు ఇంకా అవునులే. ఆయన గుండా మేము మన దేశం అంతా తిరిగినాం. ఆయనే మాకు గురువు. మాకు అన్నం పెట్టేది కృష్ణారెడ్డి సారు. మా ఊర్లో 200 మంది 300 మంది కళాకారులు ఉన్నారు. స్త్రీలు, జెంట్స్ మొత్తం ఈ ఇంట్లో లేదు కళాకారుడు అనుకోకుండా ఉన్నారు. అన్ని జిల్లాలు తిరిగారు. అంటే మా నేర్చుకునే శిక్షణ కూడా ఇస్తున్నారు కొన్ని కళాకారులు. గట్టికి ఏ కోపుకు మేము పాట పాడండి. ఆ స్త్రీలు కోలాటం ఆడలేదు. ఎన్ని కోపులు ఉన్నాయి? కోపుల పేరు, కోలాటం కోపుల పేరు. కోలాటం చాలా ఉన్నాయి సార్. కొన్ని పేర్లు, ఎన్ని పేర్లు? గట్టి, చలగట్టి, పరమా చిక్కులు, నిండు చిత్తాది, ఎల్లుద్ది చిత్తాది, తూగుడు గోపు, పరమా చిక్కులు, రెడ్డివారి కోపు, చిట్టుకులు, ముంగారి కోపు, ముంగారి వానలే గురిపించుకోవాలి ముంగారి కోపు. అట్లా కోపుకు పాట. ఎన్ని పాటలు వస్తాయి మీకు? చెప్పలేదు. అంటే అవి కడుపులో నుండి వస్తానే ఉంటాయి. కోలాట కళాకారుడు ఆశగాలి పడతాడు. ఆయన కిలుగురు మాడతాడు, కోలాట మాడతాడు. కోలాట గురువు చెంచునాటకం. నరసింహ పాత్ర ఒక దరువు పాట ఏదైనా ఒకటి. నరసింహస్వామి దరువు. కొమ్మ చాటునయుండే కోమాలి యవ్వతే బామానో యవ్వతే. కొమ్మ చాటునయుండే కోమాలి యవ్వతే బామానో యవ్వతే. ఆ కొమ్మ చాటునయుండే కొమ్మ చాటునయుండే కొమ్మ చాటునయుండే కోమాలి నేగరా బామానో నేగరా. సాటునయుండే అమసానే యవ్వతే బామానో యవ్వతే. ఆకు చాటునయుండే అమసానో యవ్వతే బామానో యవ్వతే.
చాటునయుండే కంతను ఎవ్వరే బామను ఎవ్వరే కాయి ఆ కాయి చాటునయుండే కాయి చాటునయుండే కంతను ఎవ్వరే బామను ఎవ్వరే ఆ ముద్దులో చాటునయుండే మగవాణి ఎవ్వరే బామను ఎవ్వరే ముద్దులో చాటునయుండే మగవాణి బామను ఆ మొదలు చాటునయుండే మగవాను నేనరా బామను నేనరా పువ్వా చాటునయుండే పువ్వుని ఎవ్వరే బామను ఎవ్వరే పువ్వా చాటునయుండే పువ్వుని ఎవ్వరా బామను ఆ పువ్వా చాటునయుండే పువ్వా చాటునయుండే పువ్వుని ఎవ్వరా బామను అంతేనా? ముసిలోని కాలిస్తేవో ఓయమ్మ నన్ను ముసిలోని కాలిస్తేవో ముడుమర కల చేద్ది ముందని ముసిలోని కిచ్చి నన్ను ముసిలోడు నాతోన ముత్తు ముచ్చటలాడమ్మా అంగటింటికి పోతున్నా నేను ఆకులొక్కలు చెప్తున్నా రోటికేటి కొడుతున్నా నేను నోటికి అందిస్తున్నామ్మా కొమిటింటికి పోతున్నా నేను కొబ్బరి బెల్లము చెప్తున్నా రోటికేసి కొడుతున్నా అని నోటికి అందిస్తున్నామ్మా పరుపు మీద పరుపు ఏచి జోడు పరుపులు ఎల్లబరచి ముజిలోని పండ పెడితే పక్కల్లా మెదలడమ్మా ఆచరగట్టి అట్టుంటినా నేనెట్టుంటినా నా ముసిలోడు నప్పుడెట్టుంటినా అట్టుంటినా నేనెట్టుంటినా నా ముసిలోడు నప్పుడెట్టుంటినా నాకు మంచి మాట అయినప్పుడు నాకు తాలు బట్టు కట్టినప్పుడు నాకు తలంబ్రాలు పోసినప్పుడు అట్టుంటినా నేనెట్టుంటినా నా ముసిలోడు నప్పుడెట్టుంటినా నేను ఎర్ర చీర కట్టినప్పుడు నేను ఎర్ర బొట్టు కట్టినప్పుడు నేను ఎర్ర గాజు వేసినప్పుడు నేను ఎర్ర చేకి పెరిగినప్పుడు అట్టుంటినా నేనెట్టుంటినా నా ముసిలోడు నప్పుడెట్టుంటినా నా ముసిలోడు నప్పుడెట్టుంటినా నేను
తెల్ల చీర కట్టినప్పుడు నేను తెల్ల బొట్టు పెట్టినప్పుడు నేను తెల్ల రేకు దొరికినప్పుడు అట్టుంటినా నేను ఎట్టుంటినా నా ముసిలో వెళ్ళిపోయి ఎట్టుంటినా నా ముసిలో వెళ్ళిపోయి ఎట్టుంటినా అసలైన జానపదాలు అసలైన జానపదాలు పల్లెతనం ఉట్టిపడేలా మీ బృందం యొక్క ప్రతిభ నారాయణ రెడ్డి, హైదరాబాద్ నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి ఆయన వచ్చి చూచి ఈ జానపద గేయము ఎక్కడ లేదు, ఎక్కడే లేదు. నాగిరెడ్డి కడుపులో లోపల ఉన్నాయండి, పట్లో ఉన్నాయండి. సినిమా యాక్టర్లు కూడా వచ్చింది సార్, ఏమి సంతోషపడినాడు ఏం కదా ఈసి నారాయణ రెడ్డి. అబ్బా ఏమంటే ఏం చేయవచ్చినాడు. ఎంత మంచి ఊరు సార్ ఇది. కానీ ఇన్ని బాగున్నాయి, ఈ ఊరికి రాకపోకలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సార్. నేను అక్కడి నుంచి రావాలన్నా కూడా ఏమీ లేదు, ఎవరినో బండి పట్టుకొని బస్సులు లేవు. చాలా సంతోషం సార్. చాలా మీతో పాడించుకోవాలండి. ఇంకో రోజు మళ్ళీ కలుద్దాము. ఏదైనా బృందం ప్రదర్శనప్పుడు నాకు చెప్తే నేను వస్తా. మరి మీ కళాకారులందరికీ కూడా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు ప్రశంసా పత్రాలు. ఓకే. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తము ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటకలో ఉన్నటువంటి ఎంతోమంది కళాకారులకి చిరు సన్మాన పత్రం ఇస్తున్నాం. మరి మీరు ఈ గ్రామంలో ఎంతో సేవ చేస్తున్నారు కళారంగానికి, కాబట్టి మీకు ఒక సర్టిఫికెట్, అదేవిధంగా మిగతా సర్టిఫికెట్లు ప్రొఫెసర్ సిగ్చర్ల కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. తీసుకోండి. బాగుండాలని, ఈ కళాసేవ చేయాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డలా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇద్దరితో ముగిస్తాం సార్. భవిష్యత్తులో రండి, ఇంకా కళాకారులు ఉన్నారు, వాళ్ళ సేవలు ఉపయోగించుకోండి. అందరూ